Jesus loves you. Let not your heart be troubled. Welcome to the Jesus Calls Gujarat Prayer Festival. గుజరాత్ ప్రార్థనా పండుగలకు స్వాగతం. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. My dear brothers and sisters, it's a joy to meet you all in this program. నా ప్రియ సహోదర సోదరులారా, ఈ ప్రార్థనా సమయం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషం. The Bible says in Psalm 16:11, in His presence there is fullness of joy. 16వ కీర్తన 11వ వచనంలో దీని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. Today His presence is going to bring abundant joy into your life. ఈ రోజున ఆయన సాన్నిధ్యం మీ యొక్క జీవితంలోనికి సంపూర్తి ఆనందాన్ని తీసుకుని వస్తుంది. My dear friends, once two coal miners, they went into the mines and suddenly the light went off. నా ప్రియ స్నేహితులారా, ఒక పర్యాయం ఇద్దరు భూగర్భ గనుల్లో పనిచేసే వ్యక్తులు ఆ భూగర్భ గనిలోకి వెళ్ళిన తర్వాత వారి లైట్లు ఆరిపోవడం జరిగింది. And they did not know which way they have to go. ఇక వారు ఏ మార్గంలో వెళ్ళాలో ఇక వారికి తెలియడం లేదు. So one of the miners said, let us simply sit quietly and check whether in which way the air is coming. అందులో ఒక వ్యక్తి ఏమన్నా అంటే, సరే మనం ఎటు వెళ్ళాలో మనకు తెలియదు కనుక కొంచెంసేపు మౌనంగా కూర్చున్నట్లయితే గాలి ఏ దిశ నుంచి వస్తుందో చూద్దాం అనుకున్నారు. So both of them were sitting quietly and they were waiting for the air to come and touch their skin. ఇక వారిద్దరు కూడా మౌనంగా కూర్చుని ఉండి ఏ దిశ నుంచి అయినా గాలి వచ్చి వారిని తాగుతుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నారు. So after waiting for a long time, suddenly a wind blew and it touched their cheeks. అకస్మాత్తుగా వారు చాలాసేపు వేచిన తరువాత ఓ బలమైన గాలి వచ్చి వారి చెంపలను తాగడం జరిగింది. So with lot of joy in their heart, they reached their way and they were out of the mine. వారెంతో సంతోషంతో ఆ మార్గాన్ని కనుగొని ఆ గనిలో నుంచి బయటికి రాగలిగారు. My dear friends, same thing is going to happen in your life also. నా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు జరగబోతూ ఉన్నాయి. As you are waiting for a miracle to happen in your life for a long time, today God's presence is going to touch you. మీరు కూడా ఎంతో కాలంగా ఒక అద్భుత కార్యం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఈ రోజే దేవుని సాన్నిధ్యం మిమ్మల్ని తాకబోతోంది. Our loving Lord Jesus said, if you believe, you will see the glory of God. మనకు ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నీవు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను చూస్తావు. Today every one of you who is watching this program is going to see the glory of God. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా దేవుని యొక్క మహిమను పొందుకోబోతూ ఉన్నారు. So expect a miracle to happen in your life. కనుక మీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరగాలని ఎదురు చూస్తూ ఉండండి. Shall we listen to this beautiful song now? మరి ఇప్పుడు అందరం ఈ అద్భుతమైన పాటను ఆలకిద్దామా? Precious.
Today we are going to meditate upon the Lord who is going to bless our home. ఈ రోజు మన కుటుంబములను దీవించగోరుతున్న దేవుని గురించి మనము ధ్యానము చేయనయ్యున్నాం. How our Lord is going to bless us as a family. మన ప్రభు మన కుటుంబములుగా ఎలాగున మన కుటుంబాలను దీవించనయ్యున్నాడో ధ్యానం చేయబోతున్నాం. God loves our family. దేవుడు మన కుటుంబములను దీవించువాడై ఉన్నారు. And he's going to build our homes. ఆయన మన కుటుంబములను నిర్మాణము చేయువాడై ఉన్నాడు. As we see in 2 Corinthians 6:18, 2 కొరింథీ 6:18 మనము చూసినట్లయితే our loving Lord says this, మన ప్రియమైన ప్రభు ఈలాగున సెలవిస్తూ ఉన్నారు. I will be a father to you, నేను మీకు తండ్రినై ఉంటాను, and you will be my sons and daughters. మీరు నాకు కుమారుల వలెను కుమార్తెల వలెను ఉంటారు. Lord wants to be a father to our family, ప్రభు మన కుటుంబములకు తండ్రిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. and he wanted to build our homes. ఆయన మన కుటుంబములను నిర్మాణము చేయవలెనని ఆశిస్తూ ఉన్నారు. See, God not only says to be a father to us, దేవుడు కేవలం మన కుటుంబాలకు తండ్రిగా ఉండడం మాత్రమే కాకుండా but he wanted to come into our homes and be with us all the time. ఆయన ఎల్లవేళలా మన కుటుంబములలోనికి వచ్చి మనతో కూడా ఉండవలెనని ఆశిస్తూ ఉన్నారు. As we see in 2 Corinthians 6:16, 2 కొరింథీ 6:16 మనం చూసిన రీతిగా our Lord says, I will dwell in you, మన ప్రభు ఏమని సెలవిస్తారంటే నేను మీలో నివాసము చేస్తాను అన్నారు. and I will walk among you. నేను మీ మధ్య సంచారము చేస్తాను అన్నారు. See how blessed we are to have such God with us. గమనించండి, అలాంటి మంచి దేవుని మనకి కలిగి ఉంటూ ఎంత గొప్ప ధన్యతో కదా. He not only says I will be a father to you, నేను మీకు తండ్రిగా ఉంటాను అనడం మాత్రమే కాకుండా but he says I want to walk in your home. ఆయన అంటున్నారు నేను మీ కుటుంబములలో మీతో కూడా సంచారం చేస్తాను అని. If you see in Psalm 127:1, 127 కీర్తన మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే our loving Father says, మన ప్రియమైన తండ్రి ఏమని చెప్తున్నారంటే I myself will build your home. నేనే స్వయంగా మీ గృహాన్ని నిర్మాణం చేస్తాను అన్నాడు. If you read in Psalm 127:1, 127 కీర్తన మొదటి వచనాన్ని చూసినట్లయితే the Bible says, unless the Lord builds the house, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల they labor in vain who build it. దాన్ని కట్టు వారి యొక్క ప్రయాసము వ్యర్థమే. See, he himself wants to build our homes. గమనించండి, ఆయనే స్వయంగా మన కుటుంబాలు నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నారు. You may say, my home is a broken home. ఒకవేళ మీరు అనుకోవచ్చు నా ఇల్లు బ్రద్దలైపోయింది, ఇల్లు వల్లే ఉంది కదా అని. We have no peace in our house. మా యొక్క కుటుంబంలో శాంతియే లేదు కదా అని. Some or the other problems come into our home. ఏదో ఒక సమస్యలు మా కుటుంబాల్లోనికి వచ్చేస్తున్నాయి కదా అని. No, my dear brothers and sisters. అలా కాదు నా సోదర సోదరీలారా. Today God is going to build each one of your home. ఈ రోజు దేవుడు మీలో ప్రతి ఒక్కొక్కరి కుటుంబాలను నిర్మాణం చేయాలని కోరుతూ ఉన్నారు. That's why he has brought everyone into his midst. కనుకనే ఆయన మనలో ప్రతి ఒక్కరిని మన మధ్యకు తీసుకుని వచ్చువాడై ఉన్నారు. He has a purpose that you must come here and have a blessing today. మీరు ఇక్కడికి వచ్చి మీరు ఆశీర్వాదాన్ని పొందాలనే ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నవాడై ఉన్నాడు. Now shall we see how he is going to bless and build our homes. ఇప్పుడు మన కుటుంబాలను ఆయన ఎలాగో నిర్మాణం చేసి దీవిస్తారో ధ్యానం చేద్దామా? Whose home he is going to build? ఎవరి కుటుంబాలను ఆయన నిర్మాణం చేయాలని కోరుతున్నారు? He builds the home who seek him. ఎవరైతే ఆయన వెదుగుతారో వారి కుటుంబాలు ఆయన నిర్మాణం చేసేవాడై ఉంటారు. If you see in Deuteronomy 4:7, ద్వితీయోపదేశ కాండము 4:7 చూసినట్లయితే Bible says, బైబిల్ ఏమని చెప్తోందంటే we are so blessed to have God so near to us. దేవుని అత్యంత సమీపంగా కలిగి ఉండడాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. Whatever reason we may pray to him, ఎటువంటి కారణం చేత మనం ఆ దేవునికి ప్రార్థన చేసినప్పటికీ or whenever we call upon him, మనం ఆయన ఏ సమయంలోనైనా పిలిచినప్పుడు he is so near to us to bless us. మనల్ని దీవించిన నిమిత్తం ఆయన మనకు అత్యంత సమీపముగా ఉండి ఉన్న దేవుడై ఉన్నారు. Not only that, in Psalm 145:18 the Bible says, అంత మాత్రమే కాదు 145 కీర్తన 18వ వచనంలో బైబిల్ ఏమని చెప్తోందంటే God is near to us, to all who call upon him. దేవుడు తనకు మొరపెట్టు వారందరికీ కూడా నిజముగా సమీపంగా ఉన్నవాడై ఉన్నాడు. To all who call upon him in truth. నిజముగా ఎవరైతే దేవునికి మొరపెడతారో, In the same way, my dear brothers, we have to seek him with our whole heart.
అదే రీతిగా నా ప్రియ సోదర సోదరులారా, నిజమైన హృదయంతో, సంపూర్ణ హృదయంతో మనం ఆయన వెదకాలి. Acts 17:27 the Bible says, అపోస్తలుల కార్యము 17:27లో బైబిల్ చూసినట్లయితే, God sent his only son into this world దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించి ఉన్నాడు. so that men would seek him and perhaps reach out for him and find him. తద్వారా మనుషులు ఆయన్ని వెదకి ఆయన్ని చేరుకుని ఆయన్ని కనుగొనాలి అనే ఉద్దేశంతో. He is not so far away from us. ఆయన మనకు అత్యంత దూరమున ఉన్నవాడు కాడు. He is so near to us, my dear brothers and sisters. నా ప్రియ సోదర సోదరులారా, ఆయన మనకు అత్యంత సమీపంగా ఉన్న దేవుడై ఉన్నారు. Even now he is among us. ఇప్పుడు కూడా ఆయన మన మధ్యలో ఉండి ఉన్నారు. He wants to dwell in us. ఆయన మనలో నివాసం చేయాలని కోరుతున్నారు. He wants to walk among us. ఆయన మన మధ్య సంచారం చేయాలని కోరుతున్నారు. If we also search him like that, మనం కూడా ఆయనను ఆ రీతిగా వెతికినట్లయితే God will be with us all the time. దేవుడు ఎల్ల వేళలా మనతో కూడా ఉంటారు. If you see in the Bible in Luke 19:1-9, లూకా సువార్త 19:1-9 వరకు మనం చూసినట్లయితే, a man named Zacchaeus, he also sought after him like that. జక్కయ్య అనే వ్యక్తి కూడా అలాగున యేసును వెతుకుతూ ఉన్నాడు. He was a rich tax collector. అతడు ధనికుడైన సుంకపు గుత్తదారుడై ఉన్నాడు. Even then he wanted to see the face of Jesus Christ who was passing by. కానీ అలా దాటి వెళ్ళిపోతున్న యేసుక్రీస్తు ప్రభువు వారి ముఖాన్ని చూడాలని అతను ఆశగొని ఉన్నాడు. As he was of a short stature, ఆయన ఎత్తులో పుట్టివాడైనందువలన he could not see the face of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని ఆయన చూడలేకపోయాడు. So he climbed on a sycamore tree. కనుక ఆయన ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. And our loving Lord Jesus Christ also saw him. మన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా అతనిని చూచాడు. Once he asked him to come down, and he not only that, he said that I will come and stay in your house. ఒక్కసారిగా ఏమని అడిగారంటే, నేను నీ ఇంటికి వచ్చి నీతో భోజనం చేస్తాను కనుక చెట్టు నుంచి కిందకి దిగిరమ్మని అడిగారు. See how happy would be that Zacchaeus. గమనించండి, ఆ జక్కయ్య ఎంత సంతోషం కలిగి ఉంటాడో. He did not waste even a single time, and he came running and took Jesus into his house. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చి యేసును తన యొక్క గృహానికి తీసుకుని వెళ్ళాడు. Jesus also went into that sinner's house. యేసు కూడా పాపి అయిన ఆ మనుషుని యొక్క గృహానికి వెళ్ళారు. He not only went into that house, but he saved all the household members. ఆయన ఇంటిలోనికి వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన రక్షించి ఉన్నారు. In the same way, my dear brothers and sisters, అదే రీతిగా నా ప్రియ సహోదర సోదరులారా, you may say, I'm not worthy to receive this Jesus Christ. మీరు కూడా అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువుల వారిని స్వీకరించడానికి నేను యోగ్యుని కాదేమో అన్నట్లుగా. My home is not worthy to receive him into my house. ఈ యేసును నా ఇంట్లోనికి ఆహ్వానించడానికి నా కుటుంబం అంత యోగ్యమైనది కాదు అనే భావన మీకు ఉండవచ్చు. No, my dear brothers and sisters. అలా కానే కాదు నా ప్రియ సోదర సోదరులారా. He will come only to your house. ఆయన మీ గృహాలకు మాత్రమే వచ్చేవాడై ఉన్నారు. He wants to come and dwell into your house. ఆయన వచ్చి మీ కుటుంబాలలో నివాసం చేయాలని కోరుతూ ఉన్నారు. Man looks at the face, మనుషుడైతే ముఖ రూపాన్ని, పై రూపాన్ని చూస్తాడు. but God looks into our hearts. కానీ దేవుడైతే మన హృదయాలలోనికి చూచేవాడై ఉన్నారు. See, Zacchaeus sought after him very diligently. గమనించండి, ఎంతో శ్రద్ధా భక్తులతో జక్కయ్య ఆయనను వెతికినట్లుగా ఉన్నాడు. Heartedly he received Jesus into his house. పూర్ణ హృదయముతో యేసును తన యొక్క ఇంటిలోనికి ఆహ్వానించాడు. That is the only thing he did. అటువంటి కార్యాన్ని, ఆ ఒక్క కార్యాన్ని ఆయన చేశాడు. But God, our loving Jesus, did all the other things and blessed his whole house. కానీ మన ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే తన కుటుంబం అంతటిని ఆశీర్వదించి ఉన్నారు. In the same way, my dear brothers and sisters. అదే రీతిగా నా ప్రియ సోదర సోదరులారా, So don't leave God, my dear brothers and sisters. కనుక నా ప్రియ సోదర సోదరులారా, దేవునిని విడిచిపెట్టవద్దు. Cling on to him ఆయననే అంటి పెట్టుకుని ఉండండి. and say, you are my everything. నీవే నాకు సమస్తము అని చెప్పండి. My dear friends, as we are here as brothers and sisters, today God has to listen to our prayers. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం సోదర సోదరులుగా దేవుని సాన్నిధ్యంలోకి చేరవచ్చాము కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడై ఉంటున్నారు. As we jointly pray in one accord, the Lord will answer our prayers. మనం ఏక మనసుతో ఏకీభవించి ప్రార్థన చేయగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. Shall we pray now? ఇప్పుడు మనమందరం ప్రార్థన చేద్దామా? Our loving Heavenly Father, మా ప్రియమైన పరలోకమందున తండ్రి, Lord, let your presence come and fill each and every one of
your children who is watching this program, Master. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి మీ బిడ్డల మీదకు మీ యొక్క సాన్నిధ్యంను సంపూర్ణంగా పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. Lord, let your presence touch them right now, Master. ప్రభువా, ఇప్పుడే మీ సాన్నిధ్యము వారిని తాకునట్లుగా చేయండి ప్రభువా. Enable them to feel that you are all the time with them, Lord. ప్రభువా, మీరు ఎల్లప్పుడూ వారితోనే ఉన్నారు అనే భావనను వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. Let your mighty presence come and fill your children right now. నీ బలమైన సాన్నిధ్యం ఇప్పుడే దిగివచ్చి మీ బిడ్డల్ని బలముగా నింపును గాక. Deliver them out of all their troubles, Master. ప్రభువా, వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి వారికి మీరు విడుదల దయచేయండి. Whatever may be their sicknesses, వారి యొక్క రోగములు ఏమి అయినప్పటికీ, whatever may be their troubles, వారి సమస్యలు ఏవి అయినప్పటికీ, whatever may be their needs, వారి అక్కరలు ఎలాగున ఉన్నప్పటికీ, Lord, deliver them and grant them all their desires right now. ప్రభువా, ఇప్పుడే వారికి విడుదల ఇచ్చి వారి కోరికలన్నీ కూడా వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. Lord, we saw how much you will fill us with your fullness of joy with your presence, Lord. ప్రభువా, మీ సాన్నిధ్యముతో మమ్మల్ని ఎంతగా పరిపూర్ణమైన ఆనందముతో నింపుతావో మేము ధ్యానించి ఉన్నాం. Answer every one of your children's prayer and fill them with your joy, Master. ప్రభువా, మీరు ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబిచ్చే వారందరినీ కూడా మీ సంపూర్ణమైన సంతోషంతో నింపండి. No more tears, Lord. ఇక ఏ మాత్రము కన్నీరు ఉండకూడదు ప్రభువా. Lord, they have been waiting for a long time, Master. ప్రభువా, వారెంతో కాలముగా వేచి ఉన్నారు. It's enough, Lord. ప్రభువా, అది ఇక చాలును. Answer their prayers today, Lord. ఈ రోజునే వారి ప్రార్థనకు జవాబును గ్రహించండి. Surround them with your love. ప్రభువా, మీ ప్రేమ చేత వారిని ఆవరించండి. Embrace your children. మీ బిడ్డలను మీరు కౌగలించుకొనండి. Touch them వారిని తాకండి ప్రభువా. and heal them, Master. వారిని స్వస్థపరచండి ప్రభువా. Heal them, Lord, వారిని స్వస్థపరచండి ప్రభువా. of all their sicknesses. ప్రభువా, వారి యొక్క ప్రతి వ్యాధుల నుండి కూడా Deliver them, Lord. వారికి విడుదల ఇవ్వండి ప్రభువా. Help the young children to study well యవన బిడ్డలకు బాగా చదువుకోవడానికి సహాయం అనుగ్రహించండి. and come up in their lives, Master. వారి జీవితంలో వారు పైకి వచ్చేలాగున చేయండి. Put them your wisdom into them, Lord. ప్రభువా, మీ జ్ఞానమును వారిలోనికి ప్రవేశపెట్టండి. Put your wisdom and your anointing into the young children. ప్రభువా, యవన బిడ్డల జీవితాలలో మీ జ్ఞానమును మీ అభిషేకమును ఉంచండి. Thank you, Lord. ప్రభువా, మీకు వందనములు. Thank you, Lord, ప్రభువా, మీకు వందనములు. for delivering your children. మీ బిడ్డలకు మీ విడుదలిస్తున్నందుకే వందనములు. Lord, thank you for your wonderful presence. ప్రభువా, మీ అద్భుతమైన సాన్నిధ్యమును బట్టి మీకు వందనములు. Fill them with the fullness of joy. మీ సంపూర్ణమైన సంతోషముతో వారిని నింపండి. Thank you, Lord. మీకు వందనములు ప్రభువా. Thank you, Jesus. యేసు, మీకు వందనములు. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థించుచున్నాను. Amen. ఆమేన్. నేను 9th చదువుతున్నాను. నేను స్కూల్లో బాగా చదువుతాను. స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా తీసుకున్నాను. అయితే నాకు వచ్చి పై చదువులు చదవాలని ఆశగా ఉంది. నాకు డాక్టర్ కావాలని చాలా ఆశగా ఉంది. అయితే మా నాన్న వచ్చి కూలి పని చేస్తున్నాడు. మా అమ్మ ఇంటి పని చేస్తున్నారు. నేనే కూలి పని చేస్తున్నాను. ఇందులో మిమ్మల్ని ఎలా చదివించగలను? అలా అని చెప్పి నీకు జామెంట్రీ బాక్సు బుక్స్ ఎవరు కొని పెడతారు అని చెప్పి నీకు చదవవద్దని చెప్పారు. చదువుకోవడానికి అత్యవసరమైన 14 వస్తువులతో కూడిన సీషా స్కూల్ కిట్ బ్యాగ్ను ఉచితంగా అందించుచున్నాము. ఈ సంవత్సరం
10,000 పేద చిన్నారులకు సీషా స్కూల్ కిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఈ సేవలో పాల్గొనాలంటే ఒక చిన్నారికి స్కూల్ కిట్ ఇవ్వడానికి విరాళము 500 రూపాయలు మాత్రమే. 5 మంది చిన్నారులకు స్కూల్ కిట్ విరాళము 2,500 రూపాయలు మాత్రమే. 10 మంది చిన్నారులకు స్కూల్ కిట్ విరాళము 5,000 రూపాయలు మాత్రమే. పైగా మీరు ఎంతమంది చిన్నారులకైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చి మీ విరాళములను పంపించవచ్చును. మీ విరాళములను సీషా అనే పేరుతో చెక్, డ్రాఫ్ట్, ఎంఓ ద్వారా మీరు పంపవలసిన మా చిరునామా సీషా, జేసీ హౌస్, నంబర్ 72, రాజాజీ సాలై, చెన్నై 6,01,000 మరియు www.sisha.org అనే మా వెబ్సైట్ సంప్రదించి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ విరాళములను పంపవచ్చును. దీనికి ATG పన్ను మినహాయింపు కలదు. రండి, జీవం పంచుదాం. విశాఖపట్నంలో యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు వస్తున్నారు. మన ప్రియ సహోదరుడు, నేటి ప్రవక్త డాక్టర్ పాల్ దినకరన్ గారు. సహోదరి ఇవాంజలిన్ పాల్ దినకరన్ గారు. సెప్టెంబర్ 5, 6 మరియు 7వ తేదీ వరకు యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు విశాఖపట్నంలో. రిజిస్ట్రేషన్ జూలై 9, 2012 నుండి ప్రారంభం కానున్నది. చివరి తేదీ ఆగస్టు 31, 2012. రిజిస్ట్రేషన్ను డీడీ లేదా పైకం చెల్లించి పొందవచ్చును. మీ డీడీని జీసస్ కాల్స్ అనే పేరుతో పేయబుల్ అట్ చెన్నై లేదా విశాఖపట్నం అని పంపవచ్చును. ఇతర వివరములు లేదా అప్లికేషన్ ఫామ్స్ కావలసిన వారు సంప్రదించవలసిన మా ఇమెయిల్ iopm@jesuscalls.org మరియు అడ్మినిస్ట్రేటర్ యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురం నంబర్ 2-30-13 MVP కాలనీ సెక్టర్ 6 విశాఖపట్నం 530017. మా టెలిఫోన్ నంబర్ 0891254144, 254644, 254744. మా మొబైల్ నంబర్ 9912373654 మరియు సీనియర్ డైరెక్టర్ యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు జేసీ హౌస్ నంబర్ 72, రాజాజీ సాలై, చెన్నై 60001. మా టెలిఫోన్ నంబర్ 04423456677. మా ఎక్స్టెన్షన్ 2111 మరియు 4008. నేడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. విశాఖపట్నంలో యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక సదస్సు. Dearly beloved precious brother Ananda Chowdhury from Visakhapatnam, Andhra Pradesh, thank you for your thank offering. మా ప్రియ సహోదరుడా, మీరు పంపించిన కృతజ్ఞత కానుకలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. According to 3 John 2, may God bless you abundantly in your soul, in your body and in your life with prosperity. 3వ యోహాను 2వ వచనం ప్రకారము మీరు ఆత్మలోను శరీరంలోను మీ యొక్క జీవితంలోను వర్ధిల్లుదురుగాక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. Father, I pray that you will give him a good job. Soon do a miracle immediately. తండ్రి, మా ప్రియ సహోదరుడికి ఒక మంచి ఉద్యోగాన్ని వెనువెంటనే మీరు అనుగ్రహించి అద్భుతాన్ని చేయమని ప్రార్థించుచున్నాను. Bless his wife, Mrs. Nirmala Kumari. వీరి యొక్క సతీమణిని మీరు ఆశీర్వదించండి. Bless daughter Saumya with very high marks in her BTech, Lord, and a good job. తండ్రి, వీరి ప్రియ కుమార్తె సౌమ్యకు బీటెక్ లో గొప్ప మార్కులు మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. Bless Dayasagar, darling son, with a very blessed future in his job, and honor him and elevate him, Lord. In Jesus' name, Amen.
తండ్రి, ప్రియ బిడ్డ దయాసాగర్ చేస్తున్న ఉద్యోగంలో ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి తండ్రి. ఘనపరిచి ఇటు ఆశీర్వాదములను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. Dear sister D. Anita Raj from Secunderabad, Andhra Pradesh, thank you for your thank offering. Through your thank offering, millions of people are blessed through this program. మా ప్రియ సహోదరి, మీరు పంపించిన కృతజ్ఞత కానుకలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. తద్వారా లక్షలాది మంది దీవించబడుతూ ఉన్నారు. May the Lord bless you abundantly according to Deuteronomy 31:6. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం ప్రకారము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. Lord bless Sister Anita Raj and Brother Swarna Raju and give them understanding, good health and great peace. Do miracles in their home. In Jesus' name. తండ్రి, వీరిద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి. కుటుంబంలో గొప్ప సమాధానాన్ని మీరు దయచేసి అద్భుతాలు జరిగించండి. వీరిద్దరికి అవగాహన శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను. Bless Vidya Sagar and give him the job as a pilot. తండ్రి, పైలట్ గా ప్రియ సహోదరుడికి ఉద్యోగాన్ని దీవించండి. And bless Neeti Chandrika with a wonderful life partner and blessing in her job, Lord, and good health in Jesus' name. Amen. సహోదరికి అందమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించి తన ఉద్యోగంలో ఆశీర్వాదములు దయచేసి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. Dearly beloved brother Sai Agastya from Melbourne, Australia, thank you for bringing blessings on millions of people through this program through your offering. మా ప్రియ సహోదరుడా, మీరు పంపించిన కృతజ్ఞత విరాళముల ద్వారా ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తూ లక్షలాది మందికి మీరు దీవెనకరంగా ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. May God bless you abundantly for that according to Deuteronomy 7:6. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం ప్రకారము దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. Father, heal the skin of your dear son. తండ్రి, మీ ప్రియ కుమారుని యొక్క చర్మాన్ని మీరు స్వస్థపరచండి. Give him a new skin, Lord. Let him be well. తండ్రి, సహోదరుడికి నూతన చర్మాన్ని మీరు అనుగ్రహించండి, బాగు చేయండి. Give him the green card, Lord. In Australia, do a miracle and settle him beautifully. తండ్రి, సహోదరుడికి ఆస్ట్రేలియాలో గ్రీన్ కార్డు మీరు అనుగ్రహించండి. సమస్త కార్యక్రమాన్ని చక్కబరచమని ప్రార్థించుచున్నాను. And bless him with a wonderful life partner. అలాగే అందమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించి దీవించండి. Do a miracle and give him a golden future. అద్భుతాలు జరిగించి సువర్ణ భవిష్యత్తును మీరు అనుగ్రహించండి. In Jesus' name, amen. యేసు నామమున ఆమేన్. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ వాగ్దానం ప్రకారము దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి